ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో 2వ అధ్యాయంలో తైత్తరీయ ఉపనిషత్తు యొక్క వ్యాఖ్యానంలో చిట్ట చివరి భాగం దగ్గర, ఇవాళ 20వ తారీఖు కాబట్టి మనం చిట్ట చివరి భాగం దగ్గర ఉన్నాం. 133 దగ్గర నుంచి 150 వరకు ఉన్నటువంటి 18 శ్లోకాలని మనం ఈరోజు చూడాలి. మనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఎందుకంటే ఒకటి అద్వైతం చదవటం, 2 శంకరాచార్యులు వారి యొక్క భాష్యాలతో గ్రంథాలని చదువుకుంటూ ఉండడం, 3వది ఏమిటంటే శంకరాచార్యుల వారికి ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో అలాంటి కీర్తి ప్రతిష్టలే కలవాళ్ళు విద్యారణ్యుల వారు. ఎందుకంటే విద్యారణ్యుల వారు మొత్తం వేదానికి అంతటికీ భాష్యం రాశారు. ఎవరి విషయం కాదు, ఈ రోజు వరకు మళ్ళీ వేదానికి భాష్యం రాస్తాను అని ముందుకు వచ్చినటువంటి వాడు ఎవడూ లేడు. అటువంటి విద్యారణ్యుల వారు, ఇంకా గొప్ప విషయం, మన అనేక వేదాంత గ్రంథాల్లో ఉదాహరించేటువంటి పంచదశని కూడా వారే మనకు అనుగ్రహించారు. వారి యొక్క అనుభూతి ప్రకాశంలో మనం ఓ 2 అధ్యాయాలు, అంటే ఒకటి ముందు ఐతరేయం చదువుకున్నాం, తరువాత తైత్తరీయంలోకి వెళ్తున్నాం. ఈ తరువాత మనం 27వ తారీఖు దగ్గర నుంచి ఛాందోగ్యంలో అడుగు పెట్టాలి. సాధారణంగా బ్రహ్మ విద్యని గురించి మహాత్ములు తపస్సులు అయినటువంటి వాళ్ళు నిరంతరము బ్రహ్మమునందే దృష్టి కలిగినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే వినడం మన అదృష్టం. నిన్నను కూడా మీరు ఒక మంచి ఉపన్యాసం విన్నారు. నేను నిన్నను ఆ ఉపన్యాసం జరిగినటువంటి సమయంలో దాంట్లో పాల్గొలేకపోయాను, కానీ ఇవాళ ఉదయం 11 గంటలప్పుడు ఆ రికార్డు విన్నాను. చాలా బాగుంది. మనం ఏషణావ్యుత్థానం చేసి భిక్షాచర్యం చేసుకొని ఎవరైతే నిరాడంబరంగా జీవిస్తారో అటువంటి వాళ్ళకి బ్రహ్మమునందు పట్టు ఎక్కువగా ఉంటుంది అన్నది అనుమానం లేనటువంటి విషయం. మనం చదువుకోవటం ఒక ఎత్తు, ఆచరించటం ఒక ఎత్తు. దాంట్లోకి ఏమిటంటే రాను రాను మనలో నిరాడంబరత కనిపించాలి, ఆడంబరాలు తగ్గిపోవాలి. ఆడంబరాలు తగ్గిపోయి మన అహం అనేటువంటిది, నేను అనేటువంటి భావన నశించిపోయి మనం పరమాత్మని దర్శించడము అనేటువంటి స్థితిలోకి రావాలి. సాధారణంగా అలా ప్రయత్నం చేసేటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. మరి అలాంటి ఒక మహానుభావుడిని నన్ను మీరందరూ చూశారు, చాలా అదృష్టం అది. వారి యొక్క ప్రసంగం కూడా విన్నారు, చాలా భాగ్యం. నేను కూడా ఈరోజు విన్నాను కాబట్టి దాని గురించి నేను తెలుసుకున్నాను. సరే, మనం ఇవాళ తైత్తరీయోపనిషత్తులో ఆనందవల్లికి సంబంధించినటువంటి విషయాల్ని చదువుదాం. మధ్యస్థితే పూర్వ పుణ్యానాం ఉత్కర్షాద్వర్ధతే సుఖం సర్వేషాం యత్ సుఖం తత్తు నిష్కామే జ్ఞాని నిష్యతే. సార్వభౌమానందానికి హిరణ్య గర్భానందానికి మధ్యనున్నటువంటి ఆనందాల్ని మధ్యస్థి అంటారు. మధ్యస్థి అంటే సార్వభౌమానందం 132లో చెప్పారు. మానుషానందాన్ని విద్యారణ్యుల వారు సార్వభౌమానందం అన్నారు. ఎందుకంటే అకామహతుడు కాడు మనిషి కోరికల్ని కోరుకుంటాడు కాబట్టి కోరికలతో ఉన్నటువంటి వాడు, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు, ఒక మనిషి కోరుకునేటువంటి కోరికలు కోరుకునే అనుభవించేటువంటి ఆనందాన్ని మానుషానందము అని, హిరణ్య గర్భానందం వరకు అవధి, ఆ రెండింటి మధ్యనే ఉన్నటువంటి ప్రదేశాన్ని మధ్యస్థే పూర్వపుణ్యానాం ఉత్కర్షాత్ వర్ధతే సుఖం. అయితే ఏమండి, ఈ ఆనందాలు పెరగడం ఏమిటండి? ఆనందాలు పెరగడానికి ఏమైనా జ్వరం టెంపరేచర్ లాగా ఇవాళ 100 ఉన్నదండి, 101 ఉన్నదండి, 102 ఉన్నదండి, ఇలా ఏమైనా పెరుగుతుందా అండి? పెరగడం అలా కాదు. పెరగడము తరగడము అనేది ఆనందానికి ఉండదు. ఆనందం ఆనందంలాగే ఉంటుంది.
అనుభవించేటువంటి వాళ్ళలోనే తేడాలు ఉంటాయి. అనుభవించేటువంటి వాళ్ళలో తేడా ఉంటుంది కానీ ఆనందంలో తేడా ఉండదు. సార్వభౌమ ఆనందానికి హిరణ్యగర్భ ఆనందానికి మధ్యన ఉన్నటువంటి వారు మధ్యస్థే. వారి యొక్క పూర్వపుణ్యముల యొక్క గొప్పతనం చేత, ఉత్కర్షాత్ గొప్పతనం చేత వర్ధతే సుఖం, ఆనందం పెరుగుతుంది, ఆనందం వృద్ధిని పొందుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి ఉత్తమమైనటువంటి కర్మల వలన వాళ్ళ యొక్క ఆనందం వృద్ధిని పొందుతుంది. అందరిలోని అనుభూతమైనటువంటి సర్వేషాం యత్సుఖం తత్తు, అందరిలోని అనుభూతం అవుతున్నటువంటి సుఖం ఏదైతే ఉన్నారో నిష్కామే జ్ఞానిని ఈష్యతే, అది నిష్కాముడైనటువంటి జ్ఞానిలో అన్ని రకాల ఆనందాలు ప్రకాశిస్తాయి. అంటే మొత్తం ఆనందం అంతా కూడా నిష్కాముడైనటువంటి జ్ఞానిలో కనిపిస్తాయి. ఇప్పుడే మీకు ఆ విషయం చెప్పాను. మనం వేదాంతంలో ఎంత మీదకి వెళ్తూ ఉంటే, అంటే మీదకి వెళ్ళడం అంటే ఏదో చేసేస్తున్నాం అని కాదు, మన బాధ మన జ్ఞానం పెరుగుతూ ఉంటే మన యొక్క ఆనందం యొక్క స్థితి కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే మన లౌకికమైనటువంటి బంధాలకు మాత్రం చాలా దూరంగా ఉండాలి. లౌకికమైనటువంటి విషయాలకి లొంగిపోకుండా ఉండాలి. లౌకికమైనటువంటి విషయాలకి మనం లొంగిపోతూ ఉంటే ఇతనంటే నాకు ఇష్టం, ఇతనంటే నాకు ఇష్టం లేదు, ఈయనేమో నాకు ఏదో ఉపకారం చేశాడు, ఈయన ఉపకారం చేయలేదు, లేకపోతే దీనివల్ల నాకు లాభం, దీనివల్ల నాకు నష్టం, ఇలాంటి భావనలన్నీ కూడా మనం చంపుకోవాలి. సర్వేషాం యత్సుఖం తత్తు, అందరి యందు అనుభూతమైనటువంటి సుఖం ఏదైతే ఉన్నాదో అది నిష్కామే జ్ఞానిని, నిష్కాముడైనటువంటి జ్ఞాని యందు ఈష్యతే, మనకి కనిపిస్తుంది. ఇదంతా ఆనందవల్లి యొక్క వివరణ. ఆనందవల్లి అని తైత్రీయంలో భాగం ఉంది. ఆ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని సూక్ష్మంగా మనకి విద్యారణ్యుల వారు చెప్తున్నారు. యువా స్యాత్ సాధు యువా ఆధ్యాయిక ఆశిష్ట దృఢిష్ట బలిష్ట తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ సయేకో మానుషానంద అని మనకి ఉపనిషత్తులో చెప్పారు. యువకుడు, వేదాధ్యయన సంపన్నుడు, కోరికలు కలవాడు, ఆశిష్ట దృఢిష్ట దృఢమైనటువంటి వాడు, బలిష్ట బలమైనటువంటి వాడు, తస్యేయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణ స్యాత్, అటువంటి వ్యక్తికి ఈ భూమండలం యొక్క సంపద అంతా చెందింది. అంటే ఈ మొత్తం భూమండలంలో ఉన్నటువంటి సంపదనంతటినీ వాడు అనుభవించడానికి యోగ్యుడే. అంటే వాడు సార్వభౌముడు అని అందు గురించి అన్నారు. విద్యారణ్యుల వారు ఎందుకన్నారంటే అలాగా సార్వభౌమానందము అని, మానుషానందము అన్న పదం వాడకుండా తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్, సర్వా సమస్తమైనటువంటి పృథివీ భూమి కూడా విత్తస్య పూర్ణా స్యాత్ ఐశ్వర్యపూర్ణమై వాడి వశంలో ఉంటుంది. వాడు సార్వభౌముడు. సయోగో మానుషానంద, వాడికి ఉండేటువంటి ఆనందాన్ని మానుషానందము అన్నారు. అని ఈ మానుషానందం కన్నా 100 రెట్లు గొప్పది మనుష్య గంధర్వానందం. ఇక్కడ నుండి ఆనందం వృద్ధిలో శ్రోత్రియత్వము, శృతులు చెప్పినట్లు నడవడం, అకామహతస్య కోరికలు చేత కొట్టబడకపోవటం అనే అర్హతల్ని చెప్తారు. ఈ తర్వాత ఏమిటంటారంటే శ్రోత్రియస్య అకామహతస్య శ్రోత్రియస్య అకామహతస్య అంటారు. ఇక్కడ మానుషానందం దగ్గర శ్రోత్రియస్య అకామహతస్య అనలేదు, ఆశిష్ట దృఢిష్ట బలిష్ట అన్నారు. అంటే ఇక్కడ కోరికలు ఉన్నాయి, ఇక్కడ దృఢంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వీడికేమో ఐశ్వర్యం ఉన్నది, వీడు అన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఆనందం అనేటువంటిది మానుషానందం లౌకికం, ఇక్కడ వీడు అనుభవిస్తున్నాడు. ఇక్కడి నుంచి వీడు ఒక్క అడుగు ముందుకెళ్ళాలి అన్నా కూడా వీడికి 2 లక్షణాలు ఉండాలి. ఏమిటా 2 లక్షణాలు? వేదములు చెప్పినట్టుగా నడిచేటువంటి గుణం ఉండాలి. అంటే శాస్త్రం ఏ విధంగా చెప్తున్నాదో అలా నడవడం అనే అలవాటు ఉండాలి. రెండోది కోరికలు ఉండకూడదు, కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎంత మీరు కోరికల్ని కంట్రోల్ చేసుకుంటారో, ఎంత ఉత్తమమైనటువంటి మార్గంలో నడుస్తున్నారో
అంత గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. శరీరం మారక్కర్లేదు. శరీరం ఇదే శరీరం ఉన్నప్పటికీ కూడా మీరు బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చును. ఇదే శరీరంతో బ్రహ్మానందం ఎలా అనుభవిస్తామండి అంటే 2 లక్షణాలు పెరగాలి. ఉత్తమత్వం పెరగాలి, అంటే దాన్నే శ్రోత్రియత్వం. ఉత్తమత్వం పెరగాలి, కోరికలు తగ్గాలి. కోరికలు ఎంత తగ్గిపోతూ ఉంటే ఉత్తమత్వం అంత పెరుగుతూ ఉంటే అంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాడు అని అర్థం అన్నమాట. మానుషానందం కన్నా గంధర్వానందం 100 రెట్లు అన్నాం. ఇక్కడ శ్రోత్రియత్వము అకామహతత్వము అనేటువంటివి చెప్పాం. ఈ అర్హతలు వృద్ధి చెందితే ఆనందం వృద్ధి చెందుతుంది అన్నాం. మనుష్య గంధర్వానందంలోనే వివరణ చెప్పినప్పుడు భగవత్పాదుల వారు మనుష్యా సంతః కర్మ విద్యా విశేషాత్ గంధర్వత్వం ప్రాప్తాః మనుష్య గంధర్వాః తే అంతర్ధాన శక్తి సంపన్నాః సూక్ష్మ కార్యకరణాః తస్మాత్ ప్రతిఘాత అల్పత్వం ఏషాం ద్వంద్వ ప్రతిఘాత శక్తి సాధన సంపత్తిశ్చ తతః అప్రతిఘాతస్య మానస్య ప్రతీకారవతో మనుష్య గంధర్వస్య స్యాత్ చిత్త ప్రసాదః తత్ ప్రసాద విశేషాత్ సుఖ విశేష అభివ్యక్తి అని వ్యాఖ్యానాన్ని రాశారు. ఏమిటండి ఈ వ్యాఖ్యానం యొక్క అర్థం అంటే, మనుష్యులే అయినప్పటికీ కూడా మనుష్య సంతః కర్మోపాసనల యొక్క బలం చేతను గంధర్వత్వాన్ని పొందారు. అంటే వేరేగా గంధర్వత్వం ఏ ఊర్లోనో లేదండి. ఎక్కడో గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, ఎక్కడో లేరు. ఇప్పుడే అన్నాను రాముడు అయోధ్యలో లేడని. ఎక్కడో లేదు. ఎక్కడున్నారండి అంటే కర్మ ఉపాసనల యొక్క బలం చేత గంధర్వత్వం పొందాడు. దాన్ని మనుష్య గంధర్వులు అంటారు. అలాంటి వాళ్ళకి ఏమిటి శక్తులు ఉంటాయండి? అంతర్ధాన శక్తి. అంటే ఇక్కడ అంతర్ధానం అయిపోతారు, కాశీలో ప్రత్యక్షం అవుతారు. కాశీలో అంతర్ధానం అయిపోతారు, గయలో ప్రత్యక్షం అవుతారు. గయలో అంతర్ధానం అయిపోతారు, హరిద్వారంలో ప్రత్యక్షం అవుతారు. అంటే అంతర్ధానం అనేటువంటి శక్తి ఎక్కడున్నది? మనలోనే ఉన్నది. మన కర్మోపాసనల యొక్క బలం చేతనే కలుగుతున్నది. ఆ శక్తి కలుగుతుంది. సూక్ష్మ కార్యకరణ శక్తి కూడా ఉంటుంది. సూక్ష్మమైనటువంటి కార్యాలను చేయగలిగే శక్తి ఉంటుంది. వాళ్ళు ద్వంద్వాల చేత బాధించబడరు. వాళ్ళకి సుఖ దుఃఖాలు ఉండవు. ఎవరికైతే ఆనందం కావాలనుకుంటారో వాళ్ళు సుఖ దుఃఖాలు అనేటువంటి వాటికి దూరంగా ఉండాలి. ద్వంద్వాలను ఎదుర్కొనేటువంటి శక్తి ఉండటం చేతను వాళ్ళకి చిత్తప్రసాదం ఉంటుంది. ఆనంద వృద్ధి కలుగుతాయి. చిత్తప్రసాదం వలన ఆనందం వృద్ధి చెందుతుంది. ఉపాసన సామర్థ్యం వలన మనుష్య గంధర్వానందం, ఇంకా ఉపాసన పెరిగితే దేవగంధర్వానందం, ఇంకా ఉపాసన పెరిగితే పితృలోక చిరలోక ఆనందం, ఇంకా ఉపాసన పెరిగితే అజానజాన దేవానందం, ఇంకా పెరిగితే కర్మదేవానందం, ఇంకా పెరిగితే దేవానందం, ఇంకా పెరిగితే ఇంద్రానందం, ఇంకా పెరిగితే బృహస్పతి ఆనందం, ఇంకా పెరిగితే ప్రజాపతి ఆనందం, ఇంకా పెరిగితే బ్రహ్మానందం, హిరణ్య గర్భానందం కలుగుతాయి. అంటే అన్ని ఆనందాలకు ఏమిటండి మెయిన్ గా ఉండాలి? శృతి విహితమైనటువంటి జీవనం, అంటే శ్రోత్రియత్వం. ఎలా శాస్త్రాలు చెప్తున్నాయో అలా జీవించడం. నిష్కామత్వం, యాషణలన్నిటినీ విడిచిపెట్టి ఏ కోరికలు లేకుండా ఉండడం. ఈ రెండు వృద్ధి చెందుతూ ఉంటే ఇలాగ ఇదే శరీరంతో మనం బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చును. ఇదే శరీరంతో అనుభవించవచ్చును. అందువల్ల ఈ అన్ని రకముల ఆనందములు నిష్కామమైనటువంటి జ్ఞాని యందు అన్ని ఆనందాలు ఉంటాయి. మానుషానందం దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు అన్ని ఆనందాలు ఉంటాయి నిష్కాముడైనటువంటి వాడి యందు. సర్వకామాప్తిరేషాధ రసాఖ్యానంద ఉచ్యతే అధాత్మమధిభూతంచ అధిదైవంచైవ అధిదైవంచైవ అధిదైవంచ ఏక ఏవ సహా. అన్ని కోరికలు పొందటాన్నే రసము అనేటువంటి ఆనందంగా చెప్పారు. సర్వకామాప్తి ఏష అథ రసాఖ్య ఆనంద ఉచ్యతే. అథ అటు తరువాత ఈ సర్వకామాప్తి అన్ని కోరికలు పొందుట అనేటువంటిదే రసానంద ఉచ్యతే. రసానందం అంటారు. అన్ని కోరికలు ఎవరికైనా పూర్తవుతాయా అండి? ఎవరికీ పూర్తి కావు. ఏమిటండి ఆ కోరికలు? అలా కాదండి.
ఆప్తకామ అంటే ఎవడైతే కోరికలన్నీ ఎప్పుడు కోరికలన్నీ పొందాను అని అనుకుంటాడు, మరి ఏ కోరిక లేకపోతే అన్ని కోరికలు పొందినట్టుగే. అకామహతుడు అని ఎందుకన్నారంటే ఏ కోరిక మనకి లేదు. ఎవరైనా ధనం ఇస్తారా? అక్కర్లేదు. కీర్తి వస్తుందా? అక్కర్లేదు. ఏమైనా వస్త్రాలు ఇస్తారా? అక్కర్లేదు. ఏమైనా భోగాలు వస్తాయా? అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదంటే అన్నీ ఉన్నట్టుగా. కావాలంటే ఏదీ లేదు. ఎందుకంటే కావాలనుకున్నాం అనుకోండి, అయ్యో నాకు బెంజ్ కారు లేదు. కావాలనుకున్నాం అనుకోండి, నాకు చార్టర్డ్ విమానం లేదు. కావాలనుకున్నాం అనుకోండి, నాకు ప్రత్యేకమైనటువంటి విమానం లేదు, ప్రైవేట్ విమానం లేదు అనుకుంటాం. కావాలి అనుకుంటే అక్కర్లేదు అనుకున్నాం. అక్కర్లేదు అనుకుంటే సైకిల్ లేకపోయినా మనకి అక్కర్లేదు. అక్కర్లేనటువంటి వాడికి అన్ని కోరికలు తీరిపోయినట్టుగా అకామహతుడు. అది సర్వకామాప్తి రేషాధ. అన్ని కోరికల్ని పొందడం అంటే ఏమిటంటే అసలు కోరికలు లేకపోవటం. అసలు కోరికలు లేకపోవటమే అన్ని కోరికలు పొందడం. ఒక కోరిక ఉన్నదనుకోండి, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. కోరిక ఎప్పుడు తీరుతాయి? అలా ఆయనకి డబ్బు ఉన్నది, మనకు ఆ డబ్బు ఇచ్చేస్తే బాగుండు. అలా ఆయనకి ఏదో భూములు ఉన్నాయి, మనకి ఆ భూములు ఇచ్చేస్తే బాగుండు. అలా ఆయనకి ఇళ్ళు ఉన్నాయి, మనకి ఇళ్ళు ఇచ్చేస్తే బాగుండు. ఇలా మనకి ఎప్పటికీ కోరికలు తీరవు. ఏమీ అక్కర్లేదు మనకి. ఏమీ అక్కర్లేదంటే ధనవంతుడు కనిపించిన ఒకటే, భూకామంది కనిపించిన ఒకటే, దరిద్రుడు కనిపించిన ఒకటే, మనకేమీ లేదు. సర్వకామాప్తి రేషాధ రసానందాఖ్య ఉచ్యతే. అన్ని కామములు పొందడాన్నే రసానందము అంటారు. అన్ని కామములు పొందుట అంటే నిష్కామత్వము, అసలు కోరికలు లేకపోవుట. అసలు కోరికలు లేనటువంటి వాడికే అన్ని కోరికలు తీరినట్టుగా. ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక మరో కోరిక వైపు, మరో కోరిక వైపు, మరో కోరిక వైపు దారి తీస్తుంది. కాబట్టి మరి కోరికలు తీరడం అనేటువంటిది ఉండదు. కాబట్టి కోరికలు లేనటువంటి వాడే రసానందమును పొందినటువంటి వాడు. అధ్యాత్మమధిభూతంచ అధిదైవంచ ఏక ఏవ సహా. ఈ ఆనందం అధ్యాత్మమైనటువంటి ఆనందం. అంటే ఇప్పుడు వేదాంతంలో మనం ఎక్కడా కూడా ఇంద్రుడని కానీ సూర్యుడని కానీ, అంటే మనం దేవగణాలని మాట్లాడడం, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, రాముడని, కృష్ణుడని మనం మాట్లాడడం. పురాణాల్లో మాట్లాడతాం. అధ్యాత్మ విద్యలో అవేవి మాట్లాడడం. అధ్యాత్మంలో ఆనందం ఆత్మానందం, అధిభూతములైన ఆనందం శారీరక ఆనందం, అధిదైవికంలో ఆనందం భోగముల యొక్క ఆనందం. 3 రకాల ఆనందాలు ఉంటాయి లోకంలో. ఎవరికైనా ఆది భౌతిక ఆనందము అని అంటే ఈ శరీరం వలన పొందబడినటువంటి ఆనందాల్ని ఆది భౌతికమైనటువంటి ఆనందాలు అంటారు. మా పిల్లలు బాగున్నారండి, మంచి ఉద్యోగాలు చేస్తున్నారండి, బాగా డబ్బు సంపాదిస్తున్నారండి, మా అమ్మాయి, మా అల్లుడు చాలా మంచివాడండి, మేమంటే చాలా ప్రాణం అండి. ఇదంతా ఆది భౌతికమైనటువంటి ఆనందం. ఇది శరీరంతో నువ్వు అనుభవిస్తున్న ఆనందం. ఆది దైవికం. నిన్ననేనండి ఓ 10 కోట్లు కలిసి వచ్చిందండి, మనం ఎప్పుడో 10 లక్షలు పెట్టుకున్నటువంటిది 10 కోట్లు అయిందండి. ఇది ఆది దైవిక ఆనందం. అంటే మనం కోరుకున్నటువంటిది అనుకోకుండా జరిగినటువంటిది. ఆధ్యాత్మిక ఆనందం ఇది కాదు. ఇంద్రియాలన్నింటినీ జయించాను, మనస్సును జయించాను, బుద్ధిని జయించాను, ఆత్మలో ఆనందాన్ని పొందుతున్నాను. దీన్ని ఆధ్యాత్మిక ఆనందము అంటారు. ఇక్కడే అన్ని కోరికలు చచ్చిపోతాయి. కానీ ఆది భౌతికంలో కానీ ఆది దైవికంలో కానీ కోరికలు చావవు. ఆధ్యాత్మిక ఆనందంలోనే కోరికలు చనిపోతాయి. అయితే అన్ని చోట్ల ఆనందం ఉంటుంది. కాకపోతే వాడికి ఉన్న అర్హతని బట్టి ఆ ఆనందాన్ని వాడు అనుభవిస్తాడు. రసోవై సహా అని శృతి. అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము అయినటువంటి ఆనందం అంతా కూడా ఒక్కటే. ఆనందానికి తేడా లేదు. అనుభవించే వాళ్ళలోనే తేడాలు ఉన్నాయి, మనలోనే తేడాలు ఉన్నాయి. కానండి తేడాలు వాళ్ళలో లేవు. ఏదో డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందు అందరికీ సమానమే. పచ్చిం చేసినటువంటి వాడికి రోగం తగ్గింది, పచ్చిం చేయనటువంటి వాడికి రోగం పెరిగింది. ఏమండి రోగం పెరిగింది, అదే మంది ఇతనికి ఇచ్చారు, అదే మంది అతనికి ఇచ్చారు, అతడు పచ్చిం చేశాడు, తగ్గింది. అతడు అకామహతుడు, ఆనందం కలిగింది. వీడు కామహతుడు, కోరికలు ఉన్నాయి, వీడికి తగ్గలేదు, వీడు ఆనందం లేదు. అంతే తేడా. సర్వే స్వస్వపదే తృప్తా కామయంతేన తత్పదం జ్ఞానేతు దోష దృష్ట్యాత్ర
నిష్కామై స్త్రీ సమస్తతః సస్వే సర్వే స్వస్వపదే తృప్తాః. సాధారణంగా ఏమిటండి, మనం ఏదో పుట్టాం, బాగా చదువుకున్నాం, మంచి ఉద్యోగం వచ్చింది, ఉత్తమరాలైనటువంటి భార్య లభించింది, ఏమండి, ఆ తరువాతను బాగా డబ్బు వచ్చింది, ఆ తర్వాత పిల్లలు మంచి వాళ్ళు కలిగారు, బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు బాగా వచ్చాయి, వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉన్నారు. ఇలాగ ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ మన ఆనందాన్ని పొందుతున్నాం. సర్వే స్వస్వపదే తృప్తాః. సర్వేహ అంటే అందరూ కూడా, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి లభ్యములైనటువంటి, అంటే వాళ్ళకి ఏమిటైతే దొరికాయో ఆయా సంస్థ ఆ ఆనంద స్థానముల చేత తృప్తి పొందుతారు. ఆ ఆనంద చేత స్థానాలతో సర్వే స్వస్వపదే తృప్తాః. కామయంతే నతత్పదం. బ్రహ్మపదాన్ని వాడు కోరుకోరు. మనుష్యుల నుండి బ్రహ్మానందం వరకు ఉన్నటువంటి ఆనందములు పొందేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, మనుష్యులు ఉన్నారు, మనుష్యులు భౌతిక ఆనందాలు పొందారు, వాళ్ళకి ఆనందం చాలు. మనుషులకి ఆది దైవిక ఆనందాలు కలిగే అంటే చాలు. ఏదో అనుకోకుండా మనం కొన్నటువంటి భూమి 10 రూపాయలు, భూమి 10,000 అయింది, మనకి సంతోషం అయిపోయింది, మన ఆనందాన్ని పొందేశాం. ఇలాగా సర్వే స్వస్వపదే తృప్తాః అంటే అందరూ కూడా వాళ్ళకి లభ్యమైనటువంటి ఆనంద స్థానముల యందు సంతోషాన్ని పొందుతారు. తత్పదం బ్రహ్మపదమును నకామయంతే కోరరు. కోరవలసిందేది బ్రహ్మపదం, కానీ కోరరు. సాధారణంగా ఏమిటండి, ఏదో అందరూ బాగున్నారండి, మేము బాగున్నామండి, ఇలా ఉండిపోతే చాలండి అంటూ ఉంటాం. ఇవన్నీ లోకల్లో మాటలు, ఇలాంటివి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇవన్నీ లోకల్లో అంటూ ఉంటారు. ఇలా వెళ్ళిపోతే చాలండి, ఏదో అయిపోయిందండి, నాకు జాతర ఏం చేశానండి. సర్వే స్వస్వపదే తృప్తాః. ఉన్నటువంటి వాటిలో తృప్తి పొందడం అనేటువంటిది. కానీ బ్రహ్మాన్ని ఎవరు కోరరు. జ్ఞానీతు దోష దృష్ట్యా అత్ర అంటే ఈ భౌతికమైనటువంటి ఆనందముల యందు దోష దృష్ట్యా, దోషాన్ని చూసినటువంటి వాడై, జ్ఞానీతు జ్ఞాని మాత్రము నిష్కామైస్తై సమస్తతః ఎటువంటి కోరికలు లేనటువంటి వాడై ఆత్మకాముడై బ్రహ్మము అవుతాడు. జ్ఞానీతు నిష్కామై తై నిష్కామై అంటే ఎటువంటి కోరికలు లేకపోవడం ఉండదు. కోరికలు లేకపోవడం, కోరికలు తీరిపోవడం అనేటువంటిది ఉండదు. అంటే ఏమిటి ఉండకూడదండి, అసలు ముందు నువ్వు కారటమే ఉండకూడదు. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏమండి మీకు 10 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నానండి, వద్దు బాబు. 10 రూపాయల దగ్గర నువ్వు కట్ చేస్తే 100 రూపాయలు చూపించాడు, 1000 రూపాయలు చూపించాడు, 1,00,000 రూపాయలు చూపించాడు, 1,00,00,000 రూపాయలు చూపించాడు. నువ్వు ఎక్కడ నాకు కావాలి అని చేయి దాచు, నాకు ఇది కావాలి అని అడక్కు. ప్రాప్తమైనటువంటి తిను, ప్రాప్తమైనటువంటిది కట్టుకో, ప్రాప్తమైనటువంటి విధంగా జీవించు. ఇంట్లో కూడా నువ్వు అద్దెకి ఉంటూ ఉన్నటువంటి వాడిలా ఉండు. ఇంట్లో కూడా ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా అధికారం అనేటువంటి భావం లేకుండా జీవించు. అలాంటప్పుడు మాత్రమే నువ్వు నిష్కాముడు కాగలవు. కోరికలు ఎప్పుడు ఉండవండి. ఏమండి, నాకు కోరికలు లేవండి, కోరికలు లేవంటే బయట కోరికలు అందరము వదిలేస్తాం, ఇంట్లో కోరికలు ఎవడము వదలలేము. ఇంట్లో కోరికలు వదిలేయాలి. పిల్లల యందు, భార్య యందు, బంధువుల యందు, ధనమునందు, గృహమునందు, వీటి యందు మనం కోరికలను విడిచిపెట్టినట్టుగైతే నిష్కామయిస్తై సమస్తతః అంటే సమస్తమైనటువంటి ఆనందము కూడా జ్ఞానిలోనే ఉంటుంది. జ్ఞానికి ఏదో ఒక స్థానం కాదు, బ్రహ్మానందము వాడికి కలుగుతుంది. జ్ఞాని పొందేది బ్రహ్మానందము. కాబట్టి నిష్కాముడై ఉంటాడు. అన్ని కోరికలు విడిచిపెట్టడం చేతను ఆత్మకాముడై వాడే బ్రహ్మం అవుతాడు. మనకి బృహదారణ్యకంలో ఆత్మకామ, ఆప్తకామ, బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అన్నారు. వాడే బ్రహ్మం అయిపోతాడు. పుంసో పురుషేణ్యేషు మనుష్యేషు చయోస్తి ఆదిత్యే చ అన్యదేవేషు స ఆనందో న భిద్యతే. లోకంలో ఆనందం
రెండు రకాలుగా ఉంటుంది, భిన్న భిన్నంగా ఉంటుంది. బుభుత్సవ్ అంటే జ్ఞానులు, బుభుత్సులు అంటే బాధమును కోరుకునే వాళ్ళు. బుద్ధ్ అనేటువంటి ధాతువు నుండి వస్తుంది. బుభుత్సవ్ అంటే జ్ఞానులు, ఆత్మబోధను కోరుకునేటువంటి వాళ్ళు. ఇటువంటి పురుషులందు అన్యేషు మనుష్యేషు, ఇతర మానవుల యందు యహ అస్తి, ఏ ఆనందం ఉందో, యహ ఆదిత్యే సూర్యుని యందు ఏ ఆనందం ఉందో, అన్య దేవేషు ఇతర దేవతల యందు ఏ ఆనందం ఉందో అదంతా నభిద్యతే, భిన్నము కాదు. అంటే జ్ఞానిలో ఉన్నటువంటి ఆనందము, ఇతరుల అందరిలోని ఉన్న ఆనందము, దేవతల్లో ఉన్నటువంటి ఆనందము ఒక్కటే. అంటే బ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం అనేటువంటిది జ్ఞానే బ్రహ్మం. కాబట్టి వాళ్ళు అన్నానందాలు ఉన్నాయి. అన్నానందాలు అంటే ఆనందాలన్నీ ఇన్ని అని లేవు, ఆనందం ఒక్కటే. మొత్తం ఆనందం అంతా వాడి దగ్గర ఉంది. ఎందుకున్నది? భిన్నత్వం ఎక్కడున్నది? మనుష్యుల్లో భిన్నత్వం ఉన్నది. అలాగే అన్యేషు మనుష్యేషు, నేను వేరు, ఇతను వేరు, అతను వేరు అనుకునేటువంటి వాళ్ళలో ఆనందాలు వేరువేరేగా ఉన్నాయి. సూర్యుని యందు అలాగే ఇతరమైనటువంటి దేవతల యందు ఆనందములు వేరేగా ఉన్నాయి అని అంటే, ఆది దైవికముల యందు ఆనందం వేరేగా ఉన్నది, ఆది భౌతికముల యందు ఆనందం వేరేగా ఉంటుంది. ఒక మనిషికి మరో మనిషికి ఆనందంలో తేడా తేడా ఉంటుంది. ఒక ఆయనకి ఏమీ లేకపోయినా ఆనందంగా ఉంటాడు, ఒక ఆయన అన్నీ ఉన్నా ఇంకా కావాలనేటువంటి తాపత్రయంలో ఉంటాడు. ఆనందాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి అన్యేషు మనుష్యేషు, వేరు వేరు మనుష్యుల్లో ఉండేటువంటి ఆనందములు, అలాగే ఆదిత్యే అన్యదేవేషు, సూర్యుడు ఇతర దేవతల యందు అంటే ఆది దైవికముల యందు ఆది భౌతికముల యందు ఏ ఆనందం అయితే ఉన్నదో, ఏ ఆనందం అయితే ఉన్నదో అదంతా ఒక్కటే. నభిద్యతే, దానికి భిన్నత్వం లేదు. ఆనందం ఒక్కటే. అంటే బ్రహ్మం ఒక్కటే. బ్రహ్మము అనేకము కాదు. ఆనందం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే. పరప్రేమాస్పదత్వస్య లక్షణస్య ఏకరూపతః లక్ష్యానందో న భిన్న స్యాత్ అఖండైకరసోచ్యతః. పరప్రేమాస్పదత్వస్య, ఆనందం యొక్క లక్షణం ఏమిటండి? పరమమైనటువంటి ప్రేమకి ఆస్పదం. ఎవరైతే ఆనంద స్వరూపులు ఉంటారో వాళ్ళు పరమమైనటువంటి ప్రేమ కలవాలి. పరమమైనటువంటి ప్రేమ అంటే వాళ్ళకి పిపీలికాడి బ్రహ్మ పర్యంతమునందు కూడా ఒకే రకమైనటువంటి ప్రీతి ఉంటుంది. వాళ్ళు ఏ చిన్న వస్తువుని చూసినా, ఎంతో గొప్ప వస్తువుని చూసినా, దీనుణ్ణి చూసినా, ఒక మహాత్ముడిని చూసినా వాళ్ళకి ఒక్క రకంగానే ఉంటుంది. కలడందురు దీనులగెడ కలడందురు పరమ యోగి గణముల పాలన్. బ్రహ్మము దీనుల్లోనే ఉంటాడు, యోగుల్లోనే ఉంటాడు. యోగుల్లో ఉన్నాడు అని వేరే చెప్పక్కర్లేదు. అంటే అందరూ కూడా యోగుల్లో ఉంటాడు అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వాడు దీనుల్లో ఉంటాడు అని చెప్పాడు. బ్రహ్మము ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉండడు లేదు. గొప్ప ప్రేమ యొక్క స్వరూపము, ప్రేమకు నిలయం. గొప్ప ప్రేమకు నిలయం అవడం అనేటువంటి లక్షణస్య, లక్షణము ఏకరూపత, అన్ని చోట్ల సమానం. అంటే పిపీలికాడి బ్రహ్మ పర్యంతమైనటువంటి అన్ని వస్తువుల యందు కూడా గొప్ప ప్రేమ అనేటువంటి లక్షణం ఉంటుంది. అది ఒక్కటే. దాన్ని లక్ష్యానంద అభిన్న భిన్న స్యాత్. ఆ లక్ష్యానందము భిన్న భిన్నంగా ఉండదు. పిపీలికాడి బ్రహ్మ పర్యంతమైనటువంటి జగత్తులో ఆనందం సమానంగా ఉంటుంది. ఓ చిన్న కీటకానికి ఒక ఐరావతానికి సమానమే ఆనందం. దాని యొక్క శరీరం పెద్దది కాబట్టి దాని ఆనందం ఎక్కువ, దీని శరీరం చాలా చిన్నది కాబట్టి దీని ఆనందం తక్కువ అన్నటువంటిది లేదు. లక్ష్య ఆనంద, గుర్తింపబడుతూ ఉన్నటువంటి ఆనందము ఒక్కటే. నా భిన్న స్యాత్, వేరు కాదు. అఖండైక రసోహ్యత, ఎందుకంటే ఆనందం అనేటువంటిది అఖండైక రస హి, అఖండమైనటువంటి ఏకరసము. ఆనందం అనేటువంటిది ఏకరసము, అది అఖండమైనటువంటిది. అందువల్ల
లక్ష్యానందమునందు భిన్నత్వము లేదు. అలాగే లక్ష్యానందం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి ప్రేమకు నిలయం. పరప్రేమాస్పదత్వస్య లక్షణస్య ఏకరూపత. పరము అంటే గొప్పదైనటువంటి, ప్రేమ ఆస్పదత్వస్య ప్రేమకు నిలయం అవటం చేతను గొప్పదైనటువంటి ప్రేమ ప్రకాశిస్తుంది. అదే విషయాన్ని కాళహస్తీశ్వర శతకంలో ఏ వేదంబు పఠించే లోత భుజగంబే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యసనం వనర్చే కరి చించే మంత్రం ఊహించే బాధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియ కాక. పరమాత్మని పొందడమే ప్రధానం తప్పిస్తే చదువుకున్నానండి, వాడు చాలా బాగా చదువుకున్నాడండి, ఈయన చాలా గొప్పవాడండి, ఈయన చాలా పెద్ద ఉద్యోగం చేశాడు, ఇవన్నీ మనకి పరమాత్మకి భిన్నత్వం లేదు. పరమాత్మ ఒకే ఒక్క రసం కలిగినటువంటి వాడు, అఖండైక రసం, ఏకమైనటువంటి ఆనందం అనేటువంటిది కలవాడు. ఆయన అత్యున్నతమైనటువంటి ప్రేమకి నిలయమైనటువంటి వాడు. అన్ని వస్తువుల యందు కూడా సమానంగా ఉంటాడు. ఎక్కడ మీరు కీటకంలో చూసినా ఆ ప్రేమ సమానమే. మీరు ఒక బ్రహ్మనిష్ఠుడైనటువంటి వారి యందు చూసినా ఆ ప్రేమ సమానమే. కీటకాల్లోని అదే ప్రేమ ఉంటుంది, బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళ యందు అదే ప్రేమ ఉంటుంది. అందువల్ల లక్ష్యానంద అభిన్న స్యాత్, లక్ష్యానందము వేరు కాదు, లక్ష్యానందము ఒక్కటే. అఖండమైనటువంటి ఏకరస ఆనందం అంటే ఆనందాల్లో తేడాలు లేవు. వేరు వేరు ఆనందాలు ఏమిటండి? మీరేమండి ఇందాకలా మానుషానందం అన్నారు, గంధర్వానందం అన్నారు, మరో ఆనందం అన్నారు, మరో ఆనందం అన్నారు. ఈ తేడాలన్నీ ఏమిటండి అని అంటే, అనుభవించేటువంటి వాళ్ళ యొక్క తృష్ణా స్థాయిని బట్టి ఆనందం అనుభవించబడుతుంది. అంటే వాడి తృష్ణని బట్టి. ఇప్పుడు చదువుకునేటువంటి వాడు ఎంత చదువుకోగలిగితే అంత గొప్ప విషయాలను తెలుసుకుంటాడు. అహోరాత్రాలు కృషి చేసాడు అనుకోండి, గొప్ప విషయాలను తెలుసుకుంటాడు. ఏదో ఒక 10 నిమిషాలు చదివాడు అనుకోండి, 10 నిమిషాల విజ్ఞానమే కలుగుతుంది. అలాగే ఆనందం కూడా నీకు కోరికలు ఎంత తగ్గిపోతూ ఉంటే అంత గొప్ప ఆనందం కలుగుతుంది. కోరికలు ఎంత పెరుగుతూ ఉంటే అంత ఆనందం తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు భగవంతుడికి దూరం అయిపోతావు, నువ్వు బ్రహ్మానికి దూరం అయిపోతావు. నువ్వు బ్రహ్మానికి దూరం అయిపోతున్నానని తెలుసుకుందుకు ఒక్కటే లక్షణం, నీలో కోరికలు కలుగుతున్నాయి. మనకి చాలా మట్టుగా లోకేషన్ ఎక్కువగా ఉంటుంది. మన లోకంలో నలుగురు గౌరవించాలి, మనం చాలా మంది మధ్యకి వెళ్ళాలి, వాళ్ళందరూ మనని ప్రశంసించాలి, వాళ్ళందరూ మనని గొప్పవాళ్ళు అనాలి. ఈ రకమైనటువంటిది ఒక రకమైనటువంటి యాషణ మనలో ఉంటుంది. అలాగే విత్తేషణ ఉంటుంది, అలాగే పుత్రేషణ ఉంటుంది. ఈ మూడింటిని వదిలియాలి. ఎవరు ఏకాంతం కావాలి. వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఏకాంతంలో ఉండడానికి అలవాటు పడాలి, మనుష్యుల మధ్యన ఉండడాన్ని ఇష్టపడకూడదు. అరతిర్జన సంసది అంటే తృష్ణ ఎంత నీకు తగ్గిపోతూ ఉంటే ఆనందం అంత గొప్పది అనుభవిస్తావు. తృష్ణ యొక్క స్థాయిని బట్టి ఆనందం ఉంటుంది, కానీ ఆనందంలో భిన్నత్వం లేదు. ఆనందం ఒక్కటే, ఆనందం మాత్రం ఒక్కటే. తృష్ణా స్థాయిని బట్టి అనుభవించేటువంటి విషయం ఉంటుంది. ఏవం విద్వాన్ స్వపుత్రాదేహే కోశషట్కాత్ ప్రకల్పితాత్ వ్యుత్థాయ అఖండైకరసే స్వానందే ప్రతితిష్ఠతి. సాధారణంగా మనం కోశాల్లో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, బ్రహ్మం. ఆనందం దాటిన తర్వాత బ్రహ్మం. ఇలా ఈ షట్కోశాల్లోని మనం సాధారణంగా లొంగిపోతూ ఉంటాం. అంటే ఎంతసేపు ఏమిటంటే స్వపుత్రాదేహే, తన యొక్క పిల్లలు. మా అబ్బాయి అండి, మా అబ్బాయి బాగా చదువుకున్నాడండి, మా అబ్బాయి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, సంతోషం. నీ ఆది భౌతికమైనటువంటి కర్తవ్యాలు నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ ఆది దైవికమైనటువంటి ఆనందాలు అనుభవించబడ్డాయి. నెక్స్ట్ ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాలను అనుభవించాలి. దానికి ఏం కావాలి? అకామహతస్య, నీ కోరికలు కొట్టబడాలి, నీ కోరికలు తగ్గాలి. నీ కోరికలు ఎంత తగ్గిపోతే నువ్వు అంత పనికొస్తావు. శ్రోత్రియశ్చ, ఎంత నువ్వు శాస్త్రబద్ధంగా ఉంటే అంత నువ్వు మీదకి వెళ్తావు.
నీ ఆనందం పెరగాలి అని అంటే 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, నువ్వు శాస్త్రబద్ధమైన జీవనం చేయాలి. 2, నీ కోరికలు తగ్గిపోవాలి. కాబట్టి ఏవం విద్వాన్ స్వపుత్రాదేహ కోశ షట్కాత్ ప్రకల్పితాత్, 6 కోశముల చేత కల్పించబడినటువంటి తన పుత్రులు మొదలైనటువంటి వాటి నుండి బయటపడాలి. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ నుంచి బయటపడాలి. విద్వాంసుడైనటువంటి వాడు వ్యుత్థాయ బయటపడి అఖండ ఏకరసే, అఖండమైనటువంటి ఒకే ఒక్క రసమైనటువంటి స్వాత్మానందే, స్వాత్మానందము, ఆత్మానందము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మానందంలో ప్రతిష్టతి, దృఢంగా ఉంటాడు. ఎవడైతే ఈ వ్యవహారాలు వదిలేసుకుంటాడో వాడు దాంట్లో ఉంటాడు. దీనికి సన్యాసమే కావాలా అంటే కావాలి. చెప్పడం పెద్దవాళ్ళు సన్యాసం స్వీకరించమన్నారు. అలాగే సన్యాసం లేకపోయినా పొందొచ్చును. మనం కోరికల్ని చంపుకోవాలి. మన యాషనాత్రయాన్ని విసర్జనం చెయ్యాలి. ఆది భౌతికాలను వదిలేయాలి, ఆది దైవికాలను వదిలేయాలి. ఆధ్యాత్మికాల్లో కూడా అడుగులు ముందరికి వెయ్యాలి. అడుగులు వెనక్కి వేస్తున్నాం మనం. మన యాషనలతో ఉంటాం. పెళ్ళాన్ని వదిలేస్తాం, పిల్లల్ని వదిలేస్తాం, డబ్బు వదిలేస్తాం, ఇల్లు వదిలేస్తాం. ఊర్లో వాళ్ళని నేను ఉద్ధరిస్తానంటాడు. వీడు ఉద్ధరించేది ఏమిటి? ఎవరికి వాడే ఉద్ధరించుకుంటాడు. ఉద్ధరేది ఆత్మనాత్మానంద ఆత్మానం అవసాదయేత్ అని భగవద్గీత. ఎవరిని వాడే ఉద్ధరించుకుంటాడు. నేను ఉద్ధరించేది ఏమున్నది దీంట్లో? వీడు ఉద్ధరించేస్తే లోకం ఉద్ధరించబడిపోతుందా? వీడు ఉద్ధరించకపోతే లోకం ఏమైనా ఆగిపోతుందా? అనాదిగా వస్తున్నటువంటి ధర్మాలు నడుస్తూనే ఉన్నాయి. దాని గురించి మనం బెంగపెట్టుకోవటం ఎందుకు? కాబట్టి యాషనాత్రయాన్ని విడిచిపెట్టి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వాత్మానందంలోనే, స్వాత్మ ఆనందంలోనే జ్ఞాని ఉంటాడు. సార్వభౌమాధికానందా పూర్వేభ్యశ్చ సంఖ్యయా పరే అధికాస్తేతు లేశా బ్రహ్మానందస్య బిందువతో. ఏమండి, మీరు సార్వభౌమానందం అన్నారు అంటే మానుషానందం అని ఇందాకలా చెప్పాను మొట్టమొదటికుండా. మానుషానందము అని ఆనందబల్లిలో దేన్నన్నారో విద్యారణ్యుల వారు దాన్నే సార్వభౌమానందము అన్నారు. ఎందుకన్నారంటే మొత్తం భూమంతా కూడా సార్వభౌముని యొక్క అధీనంలో ఉంటుంది కాబట్టి, మొత్తం ఐశ్వర్యంతో కూడా సార్వభౌముని యొక్క అధీనంలో ఉంటుంది కాబట్టి, ఏ ఒక్క సామాన్యమైనటువంటి వ్యక్తికి అది సాధ్యం కాదు. కాబట్టి సార్వభౌముడైనటువంటి వాడి ఆనందము అని స్టార్ట్ చేశారు మానుషానందాన్ని. సార్వభౌమాదిక ఆనందాహ పూర్వేభ్యశ్చ సంఖ్యయా అంటే ఒకదానికన్నా 100 రెట్లు అధికం, 100 రెట్లు అధికం. ఇందాకలా చెప్పాను. మనుష్య గంధర్వానందము అంటే ఏదో అదృశ్య శక్తులు, అలాగే కార్యకారణ సమర్థత, అలాగే ద్వంద్వాలని తిరస్కరించగలిగేటువంటి శక్తి, ద్వంద్వాలకి లొంగకలకుండా ఉండే శక్తి, ఇవన్నీ గంధర్వానందాలు అన్నాం. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే మన కోరికలు ఎంత తగ్గిపోతూ ఉంటే, మనం ఉత్తమమైనటువంటి మార్గంలో ఎంత నడుస్తూ ఉంటే, మనకి చాలా ఇబ్బంది ఏమిటంటే మనకు ఉన్నటువంటిది మనకి తెలిసిందే మనం కరెక్ట్ అన్నటువంటి దాని నుంచి బయటికి రావటం లేదు. మనం దాంట్లోంచి బయటికి రావాలి. మనకి తెలియవలసింది అనంతంగా ఉన్నది. గురువు వల్ల, శాస్త్రం వల్ల అనంతమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వాటిని ఆచరించాలి. విని వదిలేయడం కాదు. ఈ చెవితో విన్నాను, ఈ చెవితో వదిలేశాన్ని వదిలేయడం కాకుండా ఆచరించాలి. దాన్నే తైత్రీయంలో శ్రోత్రియత్వం అన్నారు. అంటే నువ్వు విన్నటువంటిది, గురువులు నీకు చెప్పినటువంటిది నువ్వు ఆచరించాలి. అలాగే శాస్త్రం చెప్పినటువంటిది ఆచరించాలి. అలా ఆచరించి ఆప్తకాముడు అంటే ఏ కోరికలు లేకపోవడం, దేన్ని కోరకుండా ఉండడం. ఆ 2 లక్షణాలు కాని వాడిలో పెరిగినట్టుగా అయితే ఒకదానికన్నా ఒకటి పూర్వేభ్య శత సంఖ్యయా, మొదటి దానికన్నా రెండోది 100 రెట్లు, దానికన్నా 100 రెట్లు పరే అధికాస్తేతు, ఆ ఒకదానికన్నా ఒకటి 100 రెట్లు పెరుగుతాయి. లేశా బ్రహ్మానందస్య బిందువత. అయితే ఇవన్నీ కూడా బ్రహ్మానందానికి బిందువులలాగా లేశమాత్రములు మాత్రమే. ఇవన్నీ బ్రహ్మానందమునకు లేశమాత్రములు. బ్రహ్మానందమే పొందదగినటువంటిది. స్వాత్మానందాన్ని పొందాలి. హిరణ్య గర్భ బ్రహ్మానందం కూడా లేశ మాత్రమే. ఈ ఆనందాలన్నీ కూడా చిన్న పంచదార పిసరు నోట్లో వేసుగా తీయగా ఉన్నదండి అన్నం కాదు. 100 లాడువులు తిన్నా తీపి ఎంతో చిన్న మాత్ర పంచదార పిసరు వేసుకున్నా తీపి అంతే. ఇది కాదు తీపి.
బ్రహ్మానందం తీపి. ఆ బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఆ బ్రహ్మానందం అంటే హిరణ్యగర్భ బ్రహ్మానందం కాదు, స్వాత్మానందం. తన యొక్క ఆత్మ యొక్క ఆనందాన్ని తాను అనుభవించాలి. అది ఇంట్లో నుండి భార్యాపిల్లల దగ్గరే ఉండి తాను పొందొచ్చును. చాందోగ్యంలో చెప్తాడు. మనం మళ్ళీ వారి నుంచి చాందోగ్యానికి వివరణలు చెప్పుకుంటాం. చాందోగ్యంలో చెప్తారు, గృహస్థుడైనటువంటి వాడు కూడా ఆనందాన్ని అనుభవించవచ్చును. ఆ ఆనందాన్ని, వాడు ఆత్మానందాన్ని ఎలా అనుభవించాలి అన్నటువంటి చెప్తాడు. అందువలన బ్రహ్మానందం అంటే స్వాత్మానందమే పొందదగినటువంటిది. బ్రహ్మానందస్య బిందువతు తస్మాత్ యత్తానైవాస్య వక్తుం ధ్యాతుం చ శక్యతే న బిభేత్యేవ తం విద్వాన్ జన్మహేతో కుతశ్చన. తస్మాత్ అందువలన అస్య బ్రహ్మానందస్య ఈ బ్రహ్మానందమునకు ఇయత్త ఇంత పరిమితి ఉంటుంది అని వక్తుం చెప్పుటకు న శక్యతే సాధ్యము కాదు. ఏమండి? తస్మాత్ అందువలన అస్య బ్రహ్మస్య అస్య ఈ బ్రహ్మానందము యొక్క ఇయత్త ఇంత ఉంటుంది అని చెప్పుట అంటే పరిమితి చెప్పడం. నవక్తుం శక్యతే చెప్పడానికి శక్యమైనటువంటి కాదు. ధ్యాతుం శక్యతే ధ్యానం చేయడానికి కూడా వీలు కాదు. ఏమండి? ఈ ఆనందాన్ని నేను ధ్యానం చేస్తానండి, ధ్యానం చేయడానికి కూడా శక్యము కాదు. ఇది ఇంత అని ఎవరు చెప్పలేరు. వక్తుం ధ్యాతుం చ శక్యతే నా. వక్తుం చెప్పుటకు కానీ, ధ్యాతుం అనుభూతిని పొందుటకు కానీ న శక్యతే సాధ్యము కాదు. న బిభీత్యేవ తం విద్వాన్ జన్మహేతో కుతశ్చన. అందువలన కుతశ్చన ఏ విధమైనటువంటి జన్మహేతో పుట్టుకకు కారణమైనటువంటి అవిద్యా కామ కర్మల కోసం న బిభత్యేవ విద్వాన్ విద్వాంసుడైనటువంటి వాడు భయపడడు. ఎందుకంటే బ్రహ్మానందం ఇంత ఉంటుంది అని ఎవడూ చెప్పలేడు. బ్రహ్మానందం ఇంత గొప్పది ఇంత తక్కువది అని ఎవడూ చెప్పలేడు. బ్రహ్మానందం అనంతమైనటువంటిది. కాబట్టి బ్రహ్మానందాన్ని పొందినటువంటి విద్వాంసుడు, జ్ఞాని అయినటువంటి వాడు జన్మహేతువులైనటువంటి కామ్యములైనటువంటి కార్యకరణాల కోసం, పుట్టుకకు కారణాలైనటువంటి అవిద్యా కామకర్మల గురించి నబిభ్యతే భయపడడు. మళ్ళీ పుడతానేమో, మళ్ళీ చస్తానేమో, దీనివల్ల ఇలా జరుగుతుందేమో, దానివల్ల అలా జరుగుతుందేమో, ఇలాంటి చింత ఉండదు ఎవరికి? బ్రహ్మానందాన్ని పొందినటువంటి వారికి. బ్రహ్మానందాన్ని పొందిన తరువాతను నేను పుడతానా, నేను చస్తానా, నేను చేసినటువంటి కర్మలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి, ఇలాంటి చింతన అనేటువంటిది వాడికి ఉండదు. నబిభేత్యేవా వాడిని భయపెట్టలేవు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడిని, బ్రహ్మానందం పొందినటువంటి వాడిని ఈ జన్మ కారణములైనటువంటివి ఏవి కూడా భయపెట్టలేవు. వాడికి వాటి వల్ల భయం ఉండదు. అందు గురించి బ్రహ్మానందం అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఆ ఆనందాన్ని పొందినటువంటి జ్ఞాని పుట్టుకకు కారణమైనటువంటి అవిద్యా కామ కర్మల కోసం భయపడడు. వాడికి ఆ భయం ఉండదు. పుణ్యన్నాకరవంకస్మాత్ పాపంతు కృతవాన్ కుతః ఇది చింతా తపత్యజ్ఞో జ్ఞానినన్న తపత్యసో. లోకంలో నేను ఈ పుణ్యాలు చేశాను, నేను ఈ పాపాలు చేశాను, ఈ పుణ్యాలు చేయటం వలన నాకు ఇదిగో ఈ లాభాలు వచ్చాయి, ఈ పాపాలు చేయటం వల్ల నేను వీటన్నిటికీ దూరం అయిపోయాను అని అనుకునేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందంటే అజ్ఞానికే ఉంటుంది, జ్ఞానికి ఉండదు. పుణ్యమును చెయ్యలేదు, పుణ్యన్న అకరవం నేను పుణ్యం చెయ్యలేదు. కస్మాత్ పాపంతో కృతవాన్ కృతః ఎందువలన పాపం చేశాను, ఇది చింత అనేటువంటి ఆలోచన. అంటే నేను పుణ్యాలు చెయ్యలేదు, పాపాలు మాత్రమే చేశాను అనేటువంటి ఆలోచన అజ్ఞంతపతి అజ్ఞాని అయినటువంటి వాడిని తప్పిస్తుంది, బాధ పెడుతుంది. జ్ఞానినన్న తపత్యసో జ్ఞానికి పుణ్యపాపముల వలన కలిగేటువంటి దుఃఖము ఉండదు. కృతాకృతేన తపతః అని బృహదారణ్యకంలో కూడా ఈ విషయాన్ని చెప్తారు. అంటే
ఎప్పుడూ కూడా సుఖ దుఃఖాల చేసినటువంటి పాపపుణ్యాల చింత అనేటువంటిది బ్రహ్మజ్ఞానికి ఉండదు. ఎందుకంటే వాడు బ్రహ్మానందాన్ని పొందాడు కాబట్టి వాడిలో ఇది చేశాను, అది చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, ఇది జరిగింది, అది జరిగింది అన్నటువంటి చింత ఉండదు. వాడికి ఆ భావం ఉండదు. చేసిన దాని గురించి కానీ, చెయ్యనటువంటి దానికోసం కానీ, చెయ్యకూడనటువంటిది చేసినటువంటి దాని గురించి కానీ జ్ఞానికి దుఃఖం ఉండదు. తాపకత్వంతయో విద్వాన్ ఉపేక్షానుష్ఠితంతయో ఆత్మానం ప్రేణయన్ బోధాత్ సుదృఢీకురుతే ధియం. విద్వాంసుడైనటువంటి వాడు తయో ఆ పాపపుణ్యముల తాపకత్వం తపింపజేసేటువంటి శక్తి తెలిసినా, పాపపుణ్యాలు తపిస్తాయి అని తెలిసినప్పటికీ కూడా తయోహ వాటిని ఉపేక్షానుష్ఠితం ఉపేక్షాభావం చేయటం వలన బాధము వలన ఆత్మానం తన్ను తాను ప్రేణయన్ సంతోషింపచేస్తూ బుద్ధిని సుదృఢీకురితే బుద్ధిని చాలా దృఢంగా ఉంచుకుంటాడు. అంటే యథార్థంగా చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఉన్నాయి, అవి విద్వాంసుడికి తెలుసును. విద్వాంసుడైనటువంటి వాడు విద్వాన్ తాపకత్వం తయోహ అంటే ఆ పాపపుణ్యముల యొక్క తాపకత్వం తప్పింపజేసేటువంటి గుణాన్ని విద్వాంసుడైనటువంటి వాడికి తెలుసు. కానీ ఉపేక్ష అనుష్ఠితంతయో వాటి ఎందుకు ఉపేక్షాభావాన్ని కలిగి ఉంటాడు. జరగవలసింది జరుగుతుంది. ఉదాసీనో గతం యథా అన్నారు భగవద్గీతలో. అంటే పట్టించుకోకు, జరగవలసింది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా జరగవలసింది ఉంటే నువ్వు దానికి కారణం కాదు. ఒకవేళ నువ్వు చేసినటువంటి పాపపుణ్యాల వల్ల ఏదైనా జరుగుతుందన్నా దాన్ని పట్టించుకోకు, ఉపేక్షతో ఉండు. ఆత్మానం ప్రేణయన్ విద్వాంసుడు ఇలా ఉండి ఆత్మని సంతోషింపజేస్తూ ఉన్నటువంటి వాడై బాధాత్ సుదృఢీకురితే ధియం బాధాత్ జ్ఞానంతో సుదృఢీకురితే ధియం బుద్ధిని చాలా దృఢం చేస్తాడు. మన బుద్ధి చాలా దృఢంగా ఉండాలి. నేను అల్లవి చేశాను, నేను ఇల్లువి చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, దానివల్ల లాభం వచ్చింది, దీనివల్ల నష్టం వచ్చింది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. ఈ భావాలన్నింటి యందు ఉపేక్ష కలిగి ఉండు, పట్టించుకోకు. ఆత్మనే ఆనందింపజేస్తూ ఆత్మానందముతో కూడుకున్నటువంటి వాడిపై జ్ఞానాన్ని దృఢం చేసుకో. బాగా జ్ఞానాన్ని దృఢం చేసుకున్నటువంటి బుద్ధితో ఉండు. నీ జ్ఞానాన్ని చాలా గట్టి చేసుకో అని చెప్తున్నారన్నమాట. కానీ పుణ్యపాపాలు అనేటువంటివి తెలిసినప్పటికీ కూడా ఇచ్ఛాపూర్వకంగా ఆచరించలేదు కాబట్టి పాపపుణ్యాలు దేహ విషయాలే కాని ఆత్మ విషయాలు కావు అనేటువంటి ఉపేక్షతో జ్ఞాని తనను తాను ప్రీతిపూర్వకంగా భావిస్తూ ఆత్మానందంతో భావిస్తూ బుద్ధిని చాలా దృఢంగా ఆత్మ విషయంలో ఉంచుకుంటాడు. దేహేంద్రియ కృతే పుణ్యే పాపే చ ఆత్మతయా సదా పశ్యన్ సర్వాత్మతాం స్వస్య గాయన్ సామ్నాం అవతిష్ఠతే. దేహేంద్రియ కృతే పుణ్యే పాపే చ ఆత్మతయా సదా దేహేంద్రియాల చేత చెయ్యబడినటువంటి పుణ్య పాపముల యందు ఆత్మతయా స్వరూపమునందు నిలిచియే ఉండుట వలన పశ్యన్ దర్శించి. అంటే మనం పాపాలు చేశాం, పుణ్యాలు చేశాం, మన ఆత్మజ్ఞానంలో ఉన్నాం. ఆ పాపాలు దర్శించబడ్డాయి, పుణ్యాలు దర్శించబడ్డాయి. పాపాలని దర్శించాం, పుణ్యాలని దర్శించాం. అవి శరీరము చేసినటువంటి పుణ్య పాపములు, వాటితో మనకి సంబంధం లేదు. సర్వాత్మతాం స్వస్య గాయన్ ఎప్పుడూ కూడా తాను సర్వాత్మ భావాన్ని పొందినటువంటి వాడి సామ్నా అవతిష్ఠతే ఒక సామము చేత ఉంటూ ఉంటాడు. ఆ సామం ఏమిటో తర్వాత చెప్తారు. సర్వాత్మతాం అంటే సర్వాత్మ భావాన్ని సామ్నా గాయన్ సామము చేత పాడుతూ అవతిష్ఠతే ఉంటాడు. సర్వాత్మ భావంతో ఉంటాడు. పుణ్యపాపాలు ఉండొచ్చుగాక, అనుభవించబడొచ్చుగాక, అనుభవించబడకపోవచ్చుగాక, మనకి వాటితో సంబంధం లేదు. సీతాదేవి దుష్కృతాన్ని అనుభవించిందా? సీతాదేవికి దుష్కృతం వచ్చిందా? వాళ్ళు ఏమండి
అది భౌతికమైనటువంటి దేహం కలవాళ్ళు కారు, ఆతిబాహికమైన దేహం కలవాళ్ళు, అవతార స్వరూపులు, వాళ్ళకి పాపాలు ఎలా వచ్చేయండి అని ప్రశ్న వేస్తారు. ఆవిడికి పాపాలని క్రియేట్ చేశారు. దేహేంద్రియ కృతే పుణ్యాయ పాపే. ఆవిడ లోభంతో మారీచుడు ఒక లేడి రూపంలో వస్తే నాకు కావాలి అని రాముడి అడిగింది. అలాగా పతివ్రత స్త్రీ భర్తను ఇది కావాలి అని అడగకూడదు, లోభం పడకూడదు. లోభంతో అడిగింది కాబట్టి పతివ్రతులైనటువంటి సీత ఆ తప్పు చేసింది కాబట్టి, ఆ తప్పు వలన లక్ష్మణుణ్ణి నిందించింది కాబట్టి సర్వాత్మ భావం లేకుండా ఆమె రావణాసురుడి దగ్గర ఉండవలసి వచ్చింది అన్నాం. అంటే ఎక్కడికక్కడ ఏ పాపపుణ్యాలు అనేటువంటివి దేహాత్మకృతాలు, దేహేంద్రియ కృతాలు, దేహముల చేత ఇంద్రియముల చేత జరిగేటువంటి పుణ్య పాపముల యందు సదా ఆత్మతయ, ఇది మన ఆత్మ విషయం, ఈ ఇంద్రియ విషయాలు మనకు అనవసరం, పశ్యన్ దర్శిస్తూ సర్వాత్మతాం స్వస్య గాయన్, అంటే అన్నింటి యందు నేనున్నాను, నా యందు అన్నీ ఉన్నాయి, పాపపుణ్యాలతో నాకే సంబంధం లేదు. సామ్నా అవతిష్టతే, సామముతో ఉంటాడు. దేహేంద్రియ భ్రాంతి పాపపుణ్యాలకు కారణం అయినా ప్రత్యేగాత్మ ఆ శరీరాల యందు ఉన్నది. అలా ఆత్మ సర్వత్రా ఉంది. పాపపుణ్యాలు చేసినటువంటి శరీరంలో కూడా ఆత్మ ఉంది. ఆ సర్వాత్మ భావాన్ని, అంటే భోక్తృత్వ భోగ్యత్వ ధర్మాల్ని తెలిసి సామగానం చేస్తూ ఉంటాడు. ఏమిటి ఆ సామగానం అంటే చెప్తున్నారు, అహమన్నం తథాన్నాదః శ్లోకకృత్యే కృత్యేతరోపి అహం ఇది సర్వాత్మగాంగాయున్ జీవన్ముక్త ఇతీర్యతే. మనం ఈ విషయాన్ని చెప్పుకున్నప్పుడు ఇది జీవాత్మ ప్రకరణము అని చెప్పారు. ఇది జీవాత్మ ప్రకరణం కాబట్టి ఇక్కడ భోక్తృ భోగ్య ధర్మాల్ని చెప్తున్నారు. అనుభవించడము, భోక్తృత్వం అంటే అనుభవించడం, భోగ్యము అంటే అనుభవించబడ్డం, ఈ ధర్మాలు ఇక్కడ ఉంటాయి. అహం అన్నం, నేను భోగ్యమును, తథా అదే విధంగా అన్నాతః భోక్తను కూడా, నేనే అన్నాన్ని, నేనే అనుభవించబడేవాడిని. నేను అన్నాన్ని అంటే భోగ్యమును, నేను అనుభవించబడేటువంటి వాడిని. నేను భోక్తని, నేనే అనుభవించేవాడిని. అహం నేను, నేనే ఈ రెండు, నేను కాకుండా ఈ రెండు వేరేగా లేవు. శ్లోకకృత్, పుణ్యకర్మలను చేసినా కూడా, నేను పుణ్యకర్మలు చేసినటువంటి వాడిని. శ్లోకకృత్, శ్లోకకృత్ అంటే ఉత్తమమైనటువంటి కర్మలు చేసినటువంటి వాడిని. ఇతరోపి అహం, పాపకర్మలు చేసినటువంటి వాడిని కూడా, నేనే భోక్తని, నేనే భోగ్యాన్ని, నేనే పుణ్యకర్మలు చేసిన వాడిని, నేనే పాపకర్మలు చేసినటువంటి వాడిని. ఇది సర్వాత్మతాంగాయం అని సర్వాత్మ భావాన్ని గానం చేస్తూ జీవన్ముక్త ఇతీర్యతే, వాడిని జీవన్ముక్తుడు అని చెప్తారు. అలా ఉండేటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. అంటే తానే భోక్త, తానే భోగ్యము, తానే పుణ్యకర్త, తానే పాపకర్త, తానే సర్వము, సర్వాత్మ భావము కలిగినటువంటి వాడు జీవన్ముక్తుడు. నేనే అనుభవించబడే పదార్థాన్ని నేనే అనుభవించేటువంటి వాడిని, భోగ్య భోక్తలు నేనే, అదే విధంగా పుణ్య పాపాలు చేసిన వాడిని నేనే, అన్నీ నేనే అనేటువంటి సర్వాత్మ భావాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడు. ఏకమేవ అద్వితీయం అనటం వలన భోక్త వేరు భోగ్యం వేరుగా లేవు. తృష్ణా సముద్భవాలు అంటే కోరికల వలన పుట్టినటువంటి కామాల్లో పాప పుణ్యాలు అనేటువంటివి లేవు. అన్ని కామాలే ఉన్నాయి, కోరికలే ఉంటాయి తప్పిస్తే వాటిలో పాపములు పుణ్యాలు అని ఉండవు. అందువల్ల నేనే భోక్తని, కామాలు ఉండడం వల్ల నేనే భోక్తని, నేనే భోగ్యాన్ని, నేనే పుణ్యపాపకర్తను అనే సర్వాత్మ భావం ఉండాలి. యథార్థానికి ఆత్మజ్ఞానికి పాప పుణ్యాలు లేవు. పరమాత్మ భోక్త కాడు, భోగ్యము కాడు, పరమాత్మ అనుభవించేవాడు కాడు, అనుభవించబడేవాడు కాడు. కానీ ఇది జీవాత్మ ప్రకరణం కాబట్టి తైత్రీయంలో చెప్పినటువంటిది ప్రత్యేగాత్మ ప్రకరణం, అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మని గురించి చెప్పేటువంటి ప్రకరణం కాబట్టి దీన్ని జీవాత్మ ప్రకరణం అంటారు. కాబట్టి ఇక్కడ భోక్తృ భోగ్య భావము, పాప పుణ్య విచారణము ఉంటాయి. అయినా జీవాత్మ ఆభాస నశిస్తే పరమాత్మే కాబట్టి సర్వాత్మ భావము ఉంటుంది. జీవాత్మలో కూడా
ఆభాస నశించిపోతే పరమాత్మే ప్రకాశిస్తాడు కాబట్టి అక్కడ ఆభాస నశించడం వలన సర్వాత్మ భావం కలుగుతుంది. అందువలన వాడు జీవన్ముక్తుడవుతాడు అని చెప్పారు. జీవన్ముక్తి అవసానాయ విద్యాయా ముఖ్య సాధనం విచారో బ్రహ్మణస్తే న భృగు బుద్ధవాన్. భృగువు అంటే వరుణుని కొడుకు. భృగువై వారుణి పితరముపససార అధీహి భగవో బ్రహ్మన్ ఇది మంత్రం. మనకి ఆ భృగువల్లి అని ఒక వల్లి ఉన్నది. ఆనందవల్లి అయిపోయిన తర్వాతను తైత్తిరీయంలో భృగువల్లి అని ఒక వల్లి ఉన్నది. ఆ వల్లిలో భృగువు అనేటువంటి వాడు వరుణుని కొడుకు. తండ్రిని బ్రహ్మాని గురించి ప్రశ్నించాడు. బ్రహ్మం అంటే ఏమిటి నాన్న అని. అతడు తపస్సు ద్వారా తెలుసుకోమని చెప్పాడు. జీవన్ముక్తి అవసానాయా, జీవన్ముక్తి పొందుటే చిట్ట చివరి ఫలంగా కలిగినటువంటి విద్యాయా జ్ఞానమునకు ముఖ్య సాధనం, ప్రధానమైనటువంటి సాధనము బ్రహ్మణ విచార, బ్రహ్మమును విచారించుటే. ఆ విచారణ చేతనే భృగువు బ్రహ్మావబుద్ధవాన్, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడయ్యాడు. భృగువుకి బ్రహ్మం ఎలా తెలిసిందండి అని అంటే విచారణ చేత తెలిసింది. తపోరూపమైనటువంటి తపస్తత్వ, తపస్సుని చేత తపించి బ్రహ్మాన్ని పొందాడు. ఏమిటండి అది? విచారణ. విచారణనే తపస్సు అంటారు. బ్రహ్మాన్ని విచారణ చేసి, ఏ బ్రహ్మాన్ని విచారణ చేశాడండి? జీవన్ముక్తి అవసానాయా, జీవన్ముక్తే చిట్ట చివరిగా కలిగినటువంటిది. అంటే ఈ శరీరంతో ఉండగానే మనం ముక్తులం అవ్వాలండి. శరీరం పోయిన తర్వాత మనం ముక్తులం అవడం కాదు. అయ్యేమో అవలేదో అప్పటికి తెలుసును. ఈ శరీరంతో ఉండగానే ముక్తులం కావాలి. అధ్యయన భారతిలో ఉపనిషత్తుల్ని బ్రహ్మజ్ఞాన విషయాల్ని వింటూ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పట్టుదల ఉండాలి. ఏమిటా పట్టుదల ఉండాలి? ఈ శరీరంతో సశరీర మోక్షాన్ని పొందాలి, ఈ శరీరంతోనే మనం ముక్తులం అవ్వాలి అన్నటువంటి పట్టుదల ఉండాలి. ఎప్పుడో మోక్షం వస్తుందండి, ఏ ఊర్లోనో వస్తుందండి, కైలాసంలో వస్తుందండి, వైకుంఠంలో. అసలు కైలాసము లేదు, వైకుంఠము లేదు. లేనటువంటి కైలాసంలో నీకు మోక్షం ఎలా వస్తుంది? లేని వైకుంఠంలో మోక్షం ఎలా వస్తుంది? ఉన్నది ఆత్మానందమే, ఆత్మానందమే ఉన్నది. నువ్వు ఆత్మానందాన్ని పొందలేనప్పుడు నువ్వు ఏ ఊర్లోనో ఏదో ఏమిటి పొందుతావు? జీవన్ముక్తి అవసానాయా, జీవన్ముక్తే చిట్ట చివరి ఫలితంగా కలిగినటువంటి విద్యాయా, బ్రహ్మ విద్యకు ముఖ్య సాధనం, ప్రధానమైనటువంటి సాధనము విచారో బ్రహ్మణ, బ్రహ్మమును విచారించుటే, బ్రహ్మమును గురించి తపస్సు చేసి తెలుసుకొనుటే. తేనా ఆ విధముగా విచారణ చేసి, ఆ విధముగా తపస్సు చేసి భృగువు, వరుణుని కొడుకైనటువంటి భృగువు బ్రహ్మ అవబుద్ధవాన్, బ్రహ్మమును తెలుసుకున్నాడు. ఆ విధంగా తెలుసుకున్నాడు. భృగురుపై వారునికి పితరముపససార అది భగవో బ్రహ్మ స తపస్తత్వ అని పంచకోశ విచారణం చేసి ప్రారంభించి తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపస్సు చేత బ్రహ్మాన్ని తెలుసుకో అంటే ఆయన ఆనందం వరకు బ్రహ్మాన్ని తపస్సు చేత తెలుసుకున్నాడు. కాబట్టి తపస్సు చేత బ్రహ్మాన్ని పొందాలి. ఏమిటి పొందాలి? ఆనందం పొందాలి. ఆనందం ఏమిటి? జీవన్ముక్తి. జీవన్ముక్తిని పొందాలి. కానీ జీవన్ముక్తిని విడిచిపెట్టి, ఏమండి నా పేరు ఈటీవీలో వచ్చిందండి, ఈటీవీలో వస్తే ఎందుకు, ఇంకో టీవీలో వస్తే ఎందుకు, ఇవేవి కూడా బ్రహ్మానందం దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీ ప్రాణ ప్రయాణ సమయంలో పునర్జన్మకు నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? తిరిగి రానటువంటి లోకాలకు వెళ్దాం అనుకుంటున్నావా? తిరిగి రానటువంటి ఆనందాన్ని పొందాలి అని అంటే అది జీవన్ముక్తి. మళ్ళీ రావాలి అనుకుంటే మృత్యు, చావటం, పుట్టడం. మనం ఎంత లోకేషణ కలిగి ఉంటే, ఎంత పుత్రేషణ కలిగి ఉంటే, ఎంత విత్తేషణ కలిగి ఉంటే అంత తిరిగి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత మనం వాటిని వదులుకుంటే అంత మరి మళ్ళీ తిరిగి రావాల్సిన పని ఉండదు. ఇది చెప్పారు. సత్యం తపః తమశాంతి దానం ధర్మ ప్రజాజ్ఞయ అగ్నిహోత్రంచ యాగయోగో న్యాసైర్బుభుత్స్యతాం. అయితే ఎలా తెలుసుకోవాలండి?
తెలుసుకుందికి ఏమైనా మార్గం ఉన్నాడా అంటే తెలుసుకోవచ్చునండి. సత్యం ద్వారా తెలుసుకోవచ్చునండి, తపస్సు ద్వారా తెలుసుకోవచ్చునండి, దమం అంతరింద్రియ నిగ్రహం ద్వారా తెలుసుకోవచ్చునండి, శమం బాహ్యేంద్రియ నిగ్రహం ద్వారా తెలుసుకోవచ్చునండి, దానం విడిచిపెట్టడం వలన తెలుసుకోవచ్చునండి. దానం అంటే విడిచిపెట్టడం అండి. దానే ఇవ్వడం అంటారు. ఇవ్వడాన్ని దానం అంటారు. అంటే ఎవరికైనా ఇచ్చేయటం అనమాట. అది త్యాగం, త్యాగం యొక్క లక్షణం. ధర్మం వల్ల అంటే సత్యము, తపస్సు, యజ్ఞము, అలాగే దానము అనేటువంటి నాలుగింటిని కలిపి ధర్మం అంటారు. ఆ ధర్మం వలన తెలుసుకోవచ్చును. సంతానం వలన అంటే పిల్లల్ని పొందడం వలన కాదు, సంతానాన్ని విడిచిపెట్టడం వల్ల తెలుసుకోవచ్చును. అగ్నిహోత్రాల వలన తెలుసుకోవచ్చును. యాగాల వల్ల తెలుసుకోవచ్చు. యోగం వల్ల తెలుసుకోవచ్చు. నువ్వు ఒక్కొక్క అడుగు 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 మీదకి వేస్తూ ఉంటే సన్యాసం వల్ల తెలుసుకోవచ్చు. అంటే సన్యాసం అంటే సమస్తాన్ని విడిచిపెట్టడం. సన్యాస యోగాద్యత శుద్ధ సత్వాహ. సన్యాస యోగము చేతను యతులు శుద్ధ సత్వులు. సన్యాసం అంటే ఏమిటండి? నా కర్మణ ప్రజయాన ధనేన త్యాగేన ఏకేన అమృతత్వమానసు. కర్మ చేతను, ధనము చేతను, పుత్రుల చేతను రావు. మరి దేని చేత వస్తాయి? నా కర్మణ ప్రజయాన ధనేన ఏకేన త్యాగేన అమృతత్వమానసు. ఒక్క త్యాగం చేతను మాత్రమే అమృతత్వం కలుగుతుంది. విడిచిపెట్టాలి, అన్నింటినీ విడిచిపెట్టడం. విడిచిపెట్టడము అనేటువంటి గుణం చేతను సన్యాసము అనేటువంటి వాటి ద్వారా విచారణ చేసి బ్రహ్మాన్ని పొందాలి. సత్యం, తపః, దమః, శాంతి, దానం, ధర్మ, ప్రజా అగ్నయ. ప్రజాగ్నయ అనేటువంటి చోట ప్రజలు అంటే సంతానాన్ని పొందడము అని కాదు, సంతానమునకు సంబంధించినటువంటి అగ్నులు. అగ్నిహోత్రంచ, అగ్నిహోత్రము అనేటువంటి చోట త్రేతాగ్నులు అని చెప్పాలి. త్రేతాగ్నులు వేరు. త్రేతాగ్నులు అనేటువంటివి యజ్ఞమునందు ఉపయోగపడేటువంటివి. ప్రజాగ్నులు అనేటువంటివి సంతానమునందు ఉపయోగపడేటువంటివి. రెండింటినీ కూడా మనం విడిచిపెట్టాలి. యాగ యోగౌ న్యాసశ్చ ఏతైః బుభుత్సత. వీటి వల్ల తెలుసుకుందికి ప్రయత్నం చేయొచ్చును. కాబట్టి తైత్రీయ శిక్షావళిలో సత్య, తపః, దమః మొదలైనటువంటి వాటిని నిర్వచనాలు చెప్పారు. కర్మకాండ ద్వారా చిత్తశుద్ధి కోరేటువంటి వాళ్ళు దానము, ధర్మము, సంతానము, త్రేతాగ్ని సంపాదనలు, వైశ్వదేవ యజ్ఞ కర్మ నిర్వర్తనం కలిగి ఉండాలి. ఇవన్నీ శిక్షావళిలో చెప్పారు. ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి, అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలని. బ్రహ్మ ఆత్మ ఏకత్వ స్థితి పొందటానికి కొంతమంది యోగాన్ని ఆశ్రయిస్తారు. వేదాంతంలో యోగానికి స్థానం లేదు. యాషనాభ్యుత్థానం చేసినటువంటి సన్యాసం కొందరు తీసుకుంటారు. ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని తెలియటానికి మనం అన్నిటినీ త్యాగం చేయడం అనేటువంటి పని చెయ్యాలి. న్యాసోధికం తపోన్యాసి యుంజీతాత్మానమోమితి యోగినస్తస్య దేహాంశ యాగాంగైరఖిలై సమాహ. అన్ని తపస్సుల్లోని సన్యాసం గొప్పదైనటువంటి తపస్సు అన్నారు. సన్యాసము అనేసరికల్లా లింగ సన్యాసం కాదు అని బృహదారణ్యకంలో చెప్పుకున్నాం. బృహదారణ్యకంలో లింగ సన్యాసం అంటే చిహ్నాలతో కూడుకున్నటువంటి సన్యాసం. పిలక పెట్టుకున్నారండి, అలాగే నామాలు పెట్టుకున్నారండి, చేతితో దండం పట్టుకున్నారండి, ఏమండి మెళ్ళో యజ్ఞోపవీతం ఉన్నదండి. ఇలా ఉండొచ్చునా ఉండకూడదా అన్నటువంటి చర్చ నడిచిందండి. బృహదారణ్యకంలో ఈ చర్చ నడిచింది. ఆ నడిచినటువంటి చోట వాళ్ళు ఏమిటి చెప్పారంటే, లింగ సన్యాసం కాదు కావలసింది, సాక్షాత్కారం కోసం సన్యాసాన్ని ప్రయత్నం చేయాలన్నారు. అన్నీ వదిలేయాలి. అంటే మెడలో ఉన్నటువంటి గంజాన్ని వదిలేయాలి, అలాగే శిఖని విడిచిపెట్టేయాలి. పూర్తిగా ముండనం చేయించుకోవడం సన్యాసులే చేయించుకుంటారు. కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు పిలక పెట్టుకుంటారు. న్యాసోధికం తపోన్యాసి. అన్నిటికన్నా న్యాసం గొప్పది, అంటే సన్యాసం గొప్పది. తపస్సు అంటే సన్యాసమే గొప్ప తపస్సు. యుంజీత ఆత్మానం ఓమితి. వాంకారంతో యోగం. యోగం అంటే ఏదో అష్టాంగ యోగమో లేకపోతే హఠయోగమో మరో యోగమో కాదు. యోగం ఏమిటండి? వాంకారముతో ఆత్మని ఏకీకరణం చేయడం అనేటువంటిదే యోగం. యుంజీత ఆత్మానం ఓమితి. ఆ వాంకారముతో
ఆత్మను యుంజీత, యోగాన్ని పొందేటట్టుగా చెయ్యాలి. యోగినస్తస్య దేహాంశాః, తస్య దేహాంశాః అంటే తస్య యోగినః, అటువంటి యోగుల యొక్క దేహాంశాః, శరీరముల యొక్క అంశలు యాగాంగైరఖిలై సమాః, అనేకమైనటువంటి యజ్ఞముల యొక్క అంగములతో సమానములు. ఎవరైతే సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళో, త్యాగం చేసినటువంటి వాళ్ళో, వాళ్ళ యొక్క దేహము యొక్క అంశలు, వాళ్ళ యొక్క శరీరములో ఉండేటువంటి అంశలు అనేకములైనటువంటి యజ్ఞ అంగములతో, సమస్తమైనటువంటి యజ్ఞ అంగములతో సమానములు. అంటే నువ్వు ఏ యజ్ఞాలు చేయక్కర్లేదు, ఏ యాగాలు చేయక్కర్లేదు, ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఉపాసనలు చేయక్కర్లేదు, యోగాభ్యాసాలు చేయక్కర్లేదు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆత్మని ఓంకారంలో లీనం చెయ్యి. అన్నీ విడిచిపెట్టరా అంటే ఏది విడిచిపెట్టనండి. చెక్కుమస్తే నా పేరునే ఉండాలండి, మా ఆవిడ పేరుని ఉంటే వాళ్ళు నా డబ్బంతా అది కాజేస్తుంది ఏమిటోనండి, నా కొడుకు పేరుంటే నా కొడుకు పట్టుపోతాడేమోనండి, చెక్కుమస్తే నా పేరునే ఉండాలండి, ఏమండి డబ్బంతా నా పేరునే బ్యాంకులో ఉండాలండి, అన్నీ నా పేరునే ఉండాలండి, అన్నీ నాదేనండి. వదులురానాయన అంటే ఏది వదలనంటే న్యాసోధికం తపోన్యాసి, న్యాసమే గొప్పది, తపహాన్యాసి, సన్యాసమే గొప్ప తపస్సు. ఓం ఇది ఆత్మానం యుంజీత, ఓంకారముతో ఆత్మను యోగమునందు ఉంచు. అంటే కిం ప్రజావయం కరిష్యామః ఇది ప్రవరజంతి, యాసనావ్యుత్పన్నం చేసి సంతానాన్ని కోరకుండా మాకెందుకు సంతానం అని వెళ్ళిపోవటం. న్యాసి సన్యాసి ఓం ఇతి, ఓం అనేటువంటి ప్రణవంతో ఆత్మానం యుంజి, ఆత్మయోగాన్ని అభ్యసించాలి. అనుంటే సాధారణంగా సన్యాసులు ఓంకారాన్నే జపిస్తారు, ఏ దేవతల్ని జపించకూడదు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః ఇలాంటి మాటలు సన్యాసులు నోటంటే రాకూడదు. ఎందుకు రాకూడదండి అని అంటే వాళ్ళకి ఓంకారం తప్పించి మరి ఏది ఉచ్చరించేటువంటి పని లేదు. ఓం ఇది ప్రణవంతో వాళ్ళ ఆత్మానం యుంజీత, ఆత్మయోగాన్ని అభ్యసించాలి. తస్య యోగినః, అటువంటి యోగి యొక్క దేహాంశాః, శరీర అంగములు అఖిలై యాగాంగై, సమస్తములైనటువంటి యజ్ఞముల యొక్క అంగములతో సమానములు. అంటే సన్యాసం గొప్పది. సన్యాసి ప్రణవయోగంతో తపస్సు చేయాలి. ప్రత్యేకంగా కర్మకాండ వాడికి అవసరం లేదు. అతని శరీర అవయవాలు అన్ని యజ్ఞముల యొక్క అంగములతోని సమానాలు అని తెలుసుకోవాలి. అహోరాత్రాది కాలాస్తు సమాదర్శాది యోగకై జీవనం సత్రతుల్యం స్యాన్ముచ్యతే యోగి సేవకః. ఇక్కడ యోగిని సేవించేటువంటి వాడికి కలిగేటువంటి ఫలితాన్ని చెప్తున్నాడు. యోగి అంటే ఆత్మయోగి. యోగి అంటే హఠయోగి కాడు, అష్టాంగ యోగి కాడు. యోగి అంటే ఆత్మయోగి. ఆత్మయోగిని సేవిస్తే ఏమిటి ఫలితం కలుగుతుంది? యోగిని సేవించే పగలు రాత్రి అహోరాత్రాది కాలాస్తు సమాదర్శాది యోగకై, అంటే పగలు రాత్రి అలాగే దర్శ పౌర్ణమాస వ్రతాలతో సమానం. అంటే మనం ఆత్మయోగులైనటువంటి వాళ్ళ యొక్క సేవ చేస్తే, మనం పగలు చేస్తే దర్శనం అమావాస్య నాడు మనం చేసిన యజ్ఞంతో సమానం. అలాగే రాత్రి యోగి సేవ చేస్తే పౌర్ణమాసి యందు మనం చేసిన యజ్ఞంతో సమానం. అహోరాత్రాది కాలాస్తు సమాదర్శాది యోగకై, దర్శ పౌర్ణమాసాలతో సమానంగా ఉంటాయి. జీవనం సత్రతుల్యం స్యాత్, యోగి యొక్క సేవ చేసేటువంటి వాడి జీవనము సత్రయాగంతో సమానమైనటువంటిది. జీవనం సత్రతుల్యం స్యాత్ ముచ్యతే యోగి సేవకః. యోగికి సేవకుడైనటువంటి వాడు ముచ్యతే, బ్రహ్మమును పొందుతున్నాడు, బంధముల నుండి ముక్తుడవుతున్నాడు, వాడు ముక్తిని పొందుతున్నాడు అని అటువంటి స్థితి కలగాలి అంటే యోగుల్ని సేవించమన్నారు. యోగుల్ని సేవించడం అంటే ఆత్మయోగుల్ని సేవించమన్నారు. నచోత్తరాయణే ప్రేతః ఆదిత్యం ప్రాప్య ముచ్యతే, అయనే దక్షిణే ప్రాతః చంద్రం ప్రాప్య సముచ్యతే, సచ ఉత్తరాయణే ప్రాతః. ఆ యోగులకు సేవకులైనటువంటి వాళ్ళు ఉత్తరాయణే అంటే సూర్య మార్గంలో పయనించినటువంటి వాళ్ళే, సూర్యమండల మార్గంలో పయనించినటువంటి వాళ్ళే
ఆదిత్యం ప్రాప్య ముచ్యతే, సూర్యుడిని పొంది ముక్తులవుతున్నారు. అంటే అపునరావృత్తమైనటువంటి లోకాలకి వెళ్తున్నారు వాళ్ళు. కానీ యోగుల్ని సేవించినట్టుగైతే తిరిగి రానటువంటి లోకాలకి ముక్తులవుతున్నారు. అయనే దక్షిణే ప్రేత, వాడు దక్షిణాయనంలో అంటే చంద్రమండల మార్గంలో చాంద్రాయణ మార్గం ద్వారా పయనించి ముచ్యతే ముక్తుడవుతున్నాడు. హిరణ్య గర్భ బ్రహ్మలోకం వరకు వెళ్ళి అక్కడ హిరణ్య గర్భ కాలాంతం వరకు ఉండి ఆయన యందు లీనమవుతాడు. ఆయనే దక్షిణే ప్రేత, దక్షిణాయనంలో కాని వెళ్ళినట్టుగైతే అంటే చంద్రమండల మార్గంలో వెళ్ళినట్టుగైతే చంద్రం ప్రాప్య సముచ్యతే, హిరణ్య గర్భ బ్రహ్మమును పొంది అక్కడ వాడు నివసిస్తాడు, ఆయనతో పాటు ముక్తుడవుతాడు. సూర్య మార్గంలో వెళ్ళినటువంటి వాడు సాక్షాత్తుగా ముక్తిని పొందుతాడు. యోగి సేవకుడైనటువంటి వాడు తిరిగి మళ్ళీ రాడు అని యోగుల్ని సేవించడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా మనకు ఆయన చెప్పి, యోగి దృష్టి మాత్రం చేతనే సేవకుల్ని ముక్తుల్ని చేస్తాడు అని చెప్పారు. తైత్తరీయక విద్యాయా ప్రకాశేనోపసేవినః బుభుత్సూన్ అనుగృహ్ణాతు విద్యాతీర్థ మహేశ్వర. ఏ మాట మనం చెప్పినప్పటికీ కూడా అది మన గురువుల యొక్క కటాక్షంతో మనం మాట్లాడేటువంటి మాట అవుతుంది. మనకి స్వాతంత్ర్యం ఉండదు, అసలు మామూలు లోకంలో కూడా మనకి స్వతంత్రం ఉండదు, బ్రహ్మ విద్యలో అసలు స్వతంత్రం ఉండదు. గురువు ఏమిటి మనకి ఆదేశించాడో మనం అదే మాట్లాడుతున్నాం, అదే మనం చేస్తున్నాం. కాబట్టి విద్యారణ్యుల వారు ఈ భాష్యాన్ని, ఈ సంగ్రహాన్ని రాసిన తర్వాత ఈ సంగ్రహం వలన విద్యాతీర్థ మహేశ్వరులు అందరినీ అనుగ్రహించాలి అన్నారు. విద్యాతీర్థులు అనేటువంటి వారు వారి యొక్క పరమ గురువులు కాబట్టి వారి గురువుల యొక్క కటాక్షం అందరికీ ఉండాలి అని కోరుకున్నారు. తైత్తరీయక విద్యాయా, తైత్తరీయానికి సంబంధించినటువంటి విద్యను ప్రకాశింపజేసేటువంటి ప్రకాశేన ఉపసేవిన, ఈ ప్రకాశింపజేసేటువంటి వ్యాఖ్యను సేవిస్తూ ఉన్నటువంటి వారు బుభుత్సూన్. బుభుత్సూన్ అంటే బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి వారిని విద్యాతీర్థ మహేశ్వర, విద్యాతీర్థ మహేశ్వరుడైనటువంటి స్త్రీ గురువులు అనుగృహణాలు అనుగ్రహిస్తారు కాక అని ఆశీర్వచనాన్ని చిట్ట చివరిగా మనకు చెప్పారు. మనం తైత్తరీయానికి సంబంధించినటువంటి విద్యారణ్యుల వారి యొక్క అభిప్రాయాల్ని సాధ్యమైనంత వరకు చెప్పుకుందుకు ప్రయత్నం చేశాం. స్వస్తి. Thank you.